హాయ్ హలో నమస్తే. ఈరోజు హిస్టరీలో 10th క్లాస్ హిస్టరీ విశ్వవ్యాప్త ప్రపంచం రూపుదిద్దుకోవటం అనే లెసన్ గురించి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, విశ్వవ్యాప్త ప్రపంచ నిర్మాణం ఏ ఏ అంశాలపై మిళితమై ఉన్నది? వాణిజ్యం, వలసలు, పనుల కొరకు ప్రజల అన్వేషణ, మూలధన ప్రవాహం మొదలైనవి. ఏ దేశమైనా ఏ కాంటినెంట్ అయినా మనం ఒకరితో ఒకరం సత్సంబంధాలు నెలకొల్పుకుంటేనే కదా వాళ్ళకి మనకి అనేది మంచి ప్రయోజనం జరిగేది. అప్పట్లో ఏం జరిగిందంటే, మనం ఒక దేశంని ఇంకొక దేశంతో వాణిజ్యం కోసము, వలసలు రావటము, పనుల కోసం ప్రజల అన్వేషణ చేసుకోవటం, మూలధన ప్రవాహం. ఇప్పుడు మనం ఒక దేశం ఇంకొక దేశంతో వాణిజ్యం చేసుకునేటప్పుడు వాళ్ళ కరెన్సీ కన్వర్ట్ చేసుకోవచ్చు, మనం వాళ్ళ కరెన్సీని తెచ్చుకోవచ్చు. అట్లా ఏ సంవత్సరంలో చురుకుగా సాగిన సముద్ర వ్యాపారం సింధులోయ నాగరికతను పశ్చిమ ఆసియా దేశాలతో కలిపింది? క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల కాలంలోనే. మనకి ఇప్పుడు ఫారిన్ కంట్రీస్తో ట్రేడ్ చేసుకుంటున్నాము. ప్రెజెంట్ ఇప్పుడు ఈరోజు మనకి గూగుల్ సంబంధించి అవగాహన ట్రైనింగ్ సంబంధించి నారా లోకేష్ గారితో MOU కుదుర్చుకున్నారు. అంటే ఇట్లాంటి వ్యాపారాలు అభివృద్ధి అనేది ఒక దేశం ఇంకొక దేశంతో కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి కూడా అనుసంధానమై ఉన్నాయి. కౌరీలు అనగానేమి? దీన్ని హిందీలో కౌదీ అని కూడా అంటారు. అంటే సముద్ర గవ్వలు అనమాట. వీటిని మనకి పాతకాలంలో కరెన్సీ రూపంలో వాడేవారు. వీటిని సముద్ర గవ్వలను. నెక్స్ట్ క్వశ్చన్, గోవా వస్తు ప్రదర్శనశాలలో ఒక స్మారక రాతి పైన ముద్రించబడిన 10వ శతాబ్దం నాటి ఓడ రూపంలో కలదు. అంతకుముందు ఏంటి, ఫ్లైట్స్ ఇవన్నీ ఏమీ లేవు కదా, ట్రాన్స్పోర్టేషన్ సరిగ్గా. ఓడల ద్వారానే వర్తక వ్యాపారాలు అనేవి జరిగేవి అనమాట. దానికి సంబంధించిన ఒక వస్తు ప్రదర్శనశాల, అంటే గోవాలో జరిగిన వస్తు ప్రదర్శనశాలలో ఒక స్మారక రాతిపైన ఓడరేవుపై మనం వ్యాపారం చేస్తున్న ఒక చిహ్నము ఉందన్నమాట. చైనాలో ఒక గుహలో చెక్కబడిన 8వ శతాబ్దం నాటి సిల్క్ వ్యాపార మార్గం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, 15వ శతాబ్దంలో మార్కోపోలో వ్రాసిన బుక్ ఆఫ్ మార్వెల్స్. మార్కోపోలో ఏ గ్రంథాన్ని రాశారు? బుక్ ఆఫ్ మార్వెల్స్. ఆ గ్రంథంలో ఏం రాశారంట? వెనీస్ మరియు తూర్పు దేశాల వర్తకులు వస్తువులను మార్పిడి చేసుకున్నారు అని రాసి ఉందంట. ఎవరు రాసిన గ్రంథం? మార్కోపోలో. ఏ వ్యాపారం పూర్వ ఆధునిక యుగంలో చురుకైన వాణిజ్యానికి, ప్రపంచంలో సుదూర ప్రాంతాల మధ్య సాంస్కృతిక అనుసంధానానికి మంచి ఉదాహరణ? సిల్క్ మార్గాలు. చైనా నుండి పడమటి దేశాలకు వెళ్ళే పట్టు సరుకుల ప్రాధాన్యతను తెలియజేస్తుంది. సిల్క్ మార్గాలు అనేవి ఎక్కువ చైనాతో అనమాట. ఈ చైనా నుండి పడమటి దేశాలకు వెళ్ళే పట్టు సరుకుల ప్రాధాన్యతను తెలుపుతుంది. ఇవి ఎట్లా రవాణా అయ్యాయంట? భూమి ద్వారా మరియు సముద్ర మార్గాల ద్వారా ఆసియా ఖండంలోని విశాల భూభాగాలను సన్నిహితం చేశాయి. ఆఫ్రికా, ఐరోపాతో సన్నిహిత సంబంధాలను కలగజేశాయి. ఇప్పుడు చైనాలో తయారవుతుంది ఈ సిల్క్. వాటిని మనం ఆఫ్రికా, ఐరోపా వాళ్ళతోటి వ్యాపార వ్యవహారాలు చేయటం వల్ల వాళ్ళతో మనకి సన్నిహిత సంబంధాలు అనేవి ఏర్పడ్డాయి. క్రీస్తు పూర్వం నుండి క్రీస్తు శకం 15వ శతాబ్దం వరకు కూడా ఈ సిల్క్ మార్గాలు అనేవి వర్ధిల్లాయి. ఇవి మ్యాచింగ్ టైప్ ఫ్రేమ్ చేశాను. చైనా ఈ సిల్క్ మార్గాలకు సంబంధించి కుండలను ఇది చేసేవాళ్ళు అన్నమాట. భారత్, ఆగ్నేసియా దేశాలలో వస్త్రాలు మరియు సుగంధ ద్రవ్యాలను వ్యాపార వ్యవహారాలకు చేసేవారు. ఐరోపా దేశం వాళ్ళు బంగారం, వెండిని. చైనా నూడిల్స్, అరబ్బులు పాస్తా. ఇప్పుడు ఈ నూడిల్స్, పాస్తా ఏంటంటే, ఈ లెసన్ ఇచ్చిన ప్రకారము వారు వ్యాపార నిమిత్తం ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి సముద్ర మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు
ఈజీ వేలో తినడానికి అంటూ కొన్ని ఆహార పదార్థాలను కనుగొన్నారనమాట. అయితే ఇది దేశాల్లో ఫేమస్ ఏంటిది అని ఇచ్చాడు. చైనా నూడిల్స్, అరబ్బులు ఏమో పాస్తా, ఐరోపా వాళ్ళు బంగాళాదుంప, స్పగెట్టి ఇంకొకటి. ఇది సరైన వాక్యాన్ని ఎంచుకునే టైపు ఫ్రేమ్ చేశాను. మనం ఇప్పుడు వాడుతున్న ఆహార పదార్థాలైన బంగాళాదుంప, సోయా, వేరుశనగ, మొక్కజొన్న, టమాటా, మిరపకాయ, చిలకడ దుంపలు వంటివి మన పూర్వీకులకు 5వ శతాబ్దం వరకు తెలీదు. ఏ శతాబ్దం వరకు అసలు మనకి ఈ ఆహార పదార్థాలు తెలియదు? 5వ శతాబ్దం వరకు కూడా మనకి ఇవేమీ తెలియదు. బి. క్రిస్టోఫర్ కొలంబస్ అనుకోకుండా విశాలమైన అమెరికా ఖండాన్ని కనుగొన్న తర్వాత అక్కడ ఆహార పదార్థాలన్నీ ఐరోపా, ఆసియాలలో ప్రవేశపెట్టబడ్డాయి. అక్కడ పంటలు సమృద్ధిగా పండటం, భూములు విశాలంగా ఉండటంతో అక్కడ అనేక ఆహార పదార్థాలను పండించేవాళ్ళు. అట్లా అక్కడి నుంచి మనకి ఐరోపా, ఆసియా దేశాలకి ప్రవేశపెట్టబడ్డాయి. ఇవి 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే అన్నమాట. అమెరికా అనగా ఏ ప్రాంతాల కలయిక? ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా మరియు కరేబియన్ దీవులు, ఈ 3టిని కలిపితే అమెరికా అన్నమాట. దాంట్లోనే నెక్స్ట్ లెసను సబ్ టాపిక్ ఆక్రమణ, వ్యాధి, వ్యాపారం గురించి ఇచ్చాడు. అంటే ఏంటంటే మనకు వర్తక వ్యాపారం కోసము, ప్రజలు ఉద్యోగాల కోసము, విద్యా వాటి కోసము ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వలస వెళ్తున్నప్పుడు అనేక అంటువ్యాధులు అనేవి కారణమైనవి. తర్వాత మనం ఈ వ్యాపార నిమిత్తం అటు ఇటు తిరుగుతున్నప్పుడు కొత్త కొత్త దేశాలను కనిపెట్టి వాటిని ఆక్రమణ కూడా గురైనాయి అన్నమాట. 16వ శతాబ్దం పూర్వ ఆధునిక ప్రపంచం మరింతగా కుంచుకుపోవడానికి గల కారణాలు ఏంటివి? ఐరోపా నావికులు ఆసియాకు సముద్ర మార్గాన్ని కనుగొనడం ఒక కారణం. ఇంకొకటి అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటి అమెరికాను విజయవంతంగా చేరుకోవటం వల్ల అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా కుంచుకుపోయిందని చెప్తారు. ఏ శతాబ్దం క్రితం హిందూ మహాసముద్రం విస్తృతమైన వ్యాపారం, వస్తువులు, ప్రజలు, జ్ఞానము, ఆచారాలు అటు ఇటు మారుతూ సందడిగా ఉండేవి? 16వ శతాబ్దానికి పూర్వం అన్నమాట. వ్యాపార వాణిజ్యాలకు, ఆచార వ్యవహారాలకు అన్ని దేశాలకు కేంద్ర బిందువుగా ఉన్న దేశం ఏంటది? భారతదేశం. అప్పట్లోనే మన దేశం కేంద్ర బిందువుగా ఉండేదంట, వ్యాపార వాణిజ్యాలకైనా ఆచార వ్యవహారాలకైనా. నెక్స్ట్ క్వశ్చన్. కొలంబస్ అమెరికాను కనుగొన్న అక్కడ జరిగిన మంచి పరిణామాలు ఏమిటి? అమెరికాని కనుగొనడం వలన అమెరికాకు జరిగిన మంచి ఫలితాలన్నమాట. మిగిలిన దేశాలతో సంబంధాలు నెలకొల్పింది. అక్కడేంటి మంచి ఆహార పదార్థాలు, విశాలమైన భూభాగాలు ఉండటం, వేరే దేశాలకు వ్యాధి రావటం వలన చాలా వరకు అక్కడికి వలస వెళ్ళారనమాట. సో దానివల్ల సత్సంబంధాలు అనేవి ఏర్పడ్డాయి. అమెరికాలో పండే పంటలు, ఖనిజాలు, విశాల భూములు ప్రజల జీవితాన్ని, వ్యాపారాన్ని వృద్ధి చేశాయి. వ్యాపారం జరిగితే ఆటోమేటిక్గా డబ్బులు ఉంటాయి. ఆ డబ్బుల ద్వారా మనం మంచిగా జీవనాన్ని గడపడానికి మంచిగా ఉంటుంది. ఐరోపాలో వ్యాపారం వల్ల కలిగే ఫలితాలు ఏంటివి? పెరు మరియు మెక్సికో దేశాలలో వెండి వంటి విశాలమైన లోహ గనులు ఉండడం వలన ఐరోపా వారు తమ సంపదను పెంచుకోగలిగారు. మనం అమెరికాకు వచ్చేసి ఆహార పదార్థాల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు టెక్నాలజీలోనే నెంబర్ 1 ఉంది అది. ఇప్పుడు దేశాన్ని శాసిస్తున్న దేశం అన్ని దేశాలను. ఎల్డోరాడో నగరాన్ని బంగారం కోసం అన్వేషణలు సాగించారు ఐరోపా వారు. నెక్స్ట్ క్వశ్చన్. ఐర్లాండ్లో బంగాళాదుంప కరువు ఏ సంవత్సరంలో ఏర్పడిందంటే 1845 నుంచి 1849 వరకు. నెక్స్ట్ క్వశ్చన్. 16వ శతాబ్దం మధ్య కాలం నాటి అమెరికాలో స్థితిగతులు ఏ విధంగా ఉండేవి? పోర్చుగీసు మరియు స్పెయిన్ ఆక్రమణ మరియు వలసవాదం ప్రారంభమయ్యాయి. ఏ దేశస్తుల ఆక్రమణకు వచ్చారు? పోర్చుగీసు మరియు స్పెయిన్. పోర్చుగీసు వారు మన దేశానికి కూడా వచ్చారా? అవునా? ఐరోపా వారి మసూచి వ్యాధికారక క్రిములు కూడా వారితో పాటు అమెరికాలో ప్రవేశించాయి. ఇది అమెరికాలో మారుమూల ప్రాంతాలలో కూడా వ్యాపించింది. అనేక మంది చనిపోయారంట దీనివల్ల.
ఈ వ్యాధి కారణంగానే ఐరోపా వారి ఆక్రమణను సుగమం చేసుకుంది. అక్కడ అమెరికా వాళ్ళు బలహీనులు అయ్యేసరికి ఐరోపా వాళ్ళు ఏం చేశారు, అమెరికాని ఆక్రమించేశారు. మే 1634లో న్యూ ఇంగ్లాండ్లో మసాచుసెట్స్ బే కాలనీ మొదటి గవర్నర్ ఎవరుగా ఉన్నారంటే జాన్ విన్ డోర్ఫ్. నెక్స్ట్ క్వశ్చన్, అసమ్మతివాది అనగానేమి? బాగా ప్రాచుర్యంలో ఉన్న నమ్మకాలను, ఆచారాలను అంగీకరించడానికి తిరస్కరించేవారు అని అర్థం. 19వ శతాబ్దం నాటి ఐరోపా స్థితిగతులు ఎలా ఉన్నాయి? 19వ శతాబ్దం వరకు ఐరోపాలో పేదరికం, ఆకలి సాధారణంగా ఉండేది. ప్రాణాంతక వ్యాధులు వ్యాపించాయి, మత ఘర్షణలు సాధారణమయ్యాయి. ఐరోపా నుండి అమెరికాకు వేలాది మంది తరలి వెళ్ళారు. అక్కడ వ్యాధులు విజృంభించడం, ఘర్షణల వల్ల అక్కడి నుంచి ఐరోపా నుండి అమెరికాకు వలస వెళ్ళారు. ఆఫ్రికా నుండి తీసుకువచ్చిన బానిసలతో తోటలో పని చేయించడం జరిగింది. మార్కెట్ కావాల్సిన పత్తి, చెరుకును కూడా పండించేవాళ్ళు. 15వ శతాబ్దం నుండి చైనా అంతర్జాతీయ వ్యాపార సంబంధాలను తగ్గించుకోవడం వల్ల ఏ దేశం ప్రాముఖ్యత పెరిగి ప్రపంచ వ్యాపార కేంద్రంగా మారింది. ఒకప్పుడు చైనా 15వ శతాబ్దం వరకు కూడా టాప్ పొజిషన్లో ఉండేదంట అంతర్జాతీయ వ్యాపారంలో. తర్వాత ఇది దాని యొక్క కార్యక్రమాలు తగ్గించుకోవటం వల్ల అమెరికా ప్రాముఖ్యత పెరిగి ఐరోపా ప్రపంచ వ్యాపార కేంద్రంగా మారింది. ఏ దేశం? ఐరోపా.